మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. సంఘటన బాధాకరం. జనసేన పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్న వినుత గారు, వాళ్ళ భర్త చంద్రబాబు గారు, శివకుమార్ అని చెప్పి వాళ్ళ దగ్గర కార్యకర్త శ్రీనివాస్ శివకుమార్ ఇంకొకడు ఈ శ్రీనివాసులు అలియాస్ రాయుడు, ఇతను వినుత గారి దగ్గర 15 ఏళ్ళ నుంచి అతని దగ్గరే ఉన్నారు. అతను తల్లిదండ్రులు లేని అనాథ. తర్వాత వాళ్ళ అవ్వ కూడా బాగా ఉంది, పెద్ద ఆవిడ. ముందు నుంచి వాళ్ళ కార్యకర్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్య మరి ఏ ఇష్యూస్ జరిగాయి అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈ హత్య జరిగిందని మాత్రం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరు హత్య చేయబడ్డా కూడా ఇది కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు. బాధాకరమైన విషయం. దీంట్లో భాగంగా 6 మందిని అరెస్ట్ చేశారని చెప్పి మరి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అరెస్ట్ చేశారని చెప్పారు. అట్లనే మాకు వచ్చిన వార్త మరి వినుత గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారని వచ్చింది. జనరల్ గా ఇది ఏంటంటే ఇదొక వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ. ఈ పార్టీలకి అతీతంగా, పార్టీలకి సంబంధం లేదు ఇష్యూలో. ఎందుకంటే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా వారు ముందుకు పోతున్నారు, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అలానే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఓ కూటమిలో ఏ రకంగా డెవలప్మెంట్ దృష్టిగా పోతున్నామో, ఈరోజు శ్రీకాళహస్తిలో కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేయడం. ఈరోజు మేము కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ఇంటింటికి వెళ్ళినప్పుడు, గడప గడప పోయినప్పుడు ప్రతి తల్లి కూడా చేపట్టుకొని మాకు తల్లికి వందనం బ్రహ్మాండంగా వస్తుంది, గ్యాస్ వస్తుంది, పెన్షన్లు వస్తూ ఉండే. ఇంత ముందర జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, అరాచకమైన పాలనలో మరి ఆ రోజు ఉన్న ప్రభుత్వం మాకు ఏమీ చేయలేదు. రోడ్లు వేయలేదు, నీళ్ళు వేయలేదు, డ్రైన్లు వేయలేదు. ఈరోజు వచ్చిన వెంటనే మరి 11 లక్షల కోట్ల అప్పులో ఉన్నా కూడా ఒక చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేసి కష్టంలో ఉన్నా సరే ఆ కష్టాలన్నీ కూడా దిగమింగుకొని ప్రజలకు తెలియకుండా రోడ్లు వేయడం కానీ డెవలప్మెంట్ కార్యక్రమంలో ముందుకు పోతున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి ఇన్సిడెంట్ కి దయచేసి ఎటువంటి పార్టీకి సంబంధం లేని ఇన్సిడెంట్ ఇది. దీనివల్ల మా పార్టీల్లో ఎటువంటి విభేదాలు కానీ ఇవన్నీ ఉండవు. మేము అందరం కూడా ఎలా ఉన్నాం, కూటమే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్న పాత్ర పోషిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు పాత్ర పోషిస్తున్నారు. వచ్చే కాలంలో కూడా మేము అందరం కూడా అన్నతమ్ముల్లాగా ఉండేదానికి ఉంటాం. దానికి ఎటువంటిది కూడా ఆ బంధాన్ని విడదీయలేదని చెప్పి మరొకసారి స్పష్టం చేస్తున్నాను. దాని తర్వాత ఇది జరిగింది కూడా చెన్నై పరిధిలో జరిగింది. ఆ బాడీని కూడా తీసుకుపోతుంటే మరి 2 కార్లు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకటి ఏపీ నెంబర్ కారు, ఇంకోటి తమిళనాడు నెంబర్ కారు. ఆ ఏపీ నెంబర్ 2 కార్లు 1 by 1 పోతుంటే చెన్నై అవుట్స్కర్ట్స్ లో ఏపీ కార్ అనేది అక్కడ రిపేర్ రావడం జరిగింది. ఆ బాడీని తీసి మళ్ళీ తమిళనాడు కారు షిఫ్ట్ చేసుకొని ముందుకు పోయి రివర్ లో పడేయడం జరిగింది. ఆ రివర్లలో మనం కొట్టుకుపోతుంటే ఇక్కడ బ్లాకేజ్ వచ్చి మళ్ళీ డౌట్ వచ్చి పోలీసు వాళ్ళు వెరిఫై చేసే జరిగింది. దాంట్లో మరి భాగంగా ఆ కారు CCTV ఫుటేజ్ అవి దొరికాయని చెప్తున్నారు. డెఫినెట్ గా దీని గురించి ఇంకా కూడా డీటెయిల్డ్ గా మరి పోలీసు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి చెప్పే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా నేను కోరేది ఒకటి, ఇదొక వాళ్ళు పర్సనల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని దయచేసి ఎవరి మీద రుద్దద్దని చెప్పి మేము ఘంటాపథంగా తెలియజేసుకుంటున్నాం. కానీ నిజంగానే ఆ శ్రీనివాసు అనే అబ్బాయికి వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢంగా సానుభూతి తెలియజేసుకుంటున్నాను.
వాళ్ళ బాడీ కూడా సాయంత్రం 6 గంటలకు 7 గంటలకి తెచ్చే అవకాశాలు ఉంది. తప్పకుండా నేను దగ్గరుండి తమ్ముడి అంత్యక్రియలు కూడా దగ్గరుండి నేను చూసుకుంటానని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటూ అలానే తెలిసిన వెంటనే పొద్దున పై అధికారులు కావచ్చు అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దాని గురించి వివరించారు చెప్పి తెలియజేసుకుంటారు. అంటే ఒకటన్నా మీకెంత తెలుసో నాకు అంత తెలుసు వాస్తవంగా. ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీగా ఉండేటోళ్ళు, అతను పిఏగా డ్రైవర్ గా పనిచేసిన వాడు వాస్తవం. అప్పుడు మన ఇంటి కూడా వచ్చేటోడు, వాళ్ళతో పాటు మాట్లాడేటప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు చూస్తూనే వాళ్ళు. కానీ సడన్ గా వాళ్ళకి ఏదో ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పి నేను కూడా రూమర్స్ లాగా విన్నాం తప్ప కరెక్ట్ గా ఏం జరిగిందని మనకి తెలియదు. నాకు ఈరోజు పొద్దున్నే 6:45కి ఎవరో వ్యక్తి ఫోన్ చేసి చెప్పిన తర్వాత తెలిసింది ఇన్సిడెంట్ జరిగింది. డీటెయిల్ గా అయితే మాత్రం తెలిసి 1 or 2 days టైం పట్టచ్చు అన్న. తప్పకుండా ఏమి వచ్చిందో ప్రెస్ వారికి అప్డేట్ చేస్తారు. మళ్ళా చెప్తున్నా అన్న, దీని గురించి డీటెయిల్డ్ గా నాకు కూడా ఇంతవరకే మీకు చెప్పినంతవరకే నాకు కూడా సమాచారం ఉంది. బై ఈవినింగ్ టోటల్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. పైగా ఈ కేసు అంతా కూడా హ్యాండిల్ చేసే చెన్నై పోలీస్ కాబట్టి దీంట్లో ఆంధ్ర పోలీసు భాగం తక్కువ ఉంది కాబట్టి తర్వాత ఏమైనా ఫ్యూచర్ లో ఉంటే ఇక్కడ పోలీసు కూడా వాళ్ళకి ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం తమిళనాడు పోలీసు అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు రిమాండ్ లో పెట్టున్నారు. 6 మంది మీద కేసు బుక్ చేశారని చెప్పి నాకు తూచాయిగా ఇన్ఫర్మేషన్ ఉంది. మైట్ బి కరెక్ట్ ఆర్ తక్కువ నెంబర్ ఏంటచ్చు, బట్ దే హావ్ బీన్ అరెస్టెడ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.